మా స్తుతులు అందుకొనుటకు, మా మనవులు ఆలకించుటకు, మాకు సహాయము చేయుటకు, మాకు మేలులు మెండుగా అనుగ్రహించుటకు ఆశిస్తూ ఉన్న మా పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా మధ్య కరుదించిన తండ్రి, మీకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 30 నుండి 35 వచనములు. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతని కగపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను. గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. అధికారిని గాను తీర్పరి గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. గమనించండి, నిరాకరించిన మోషేను పొదలో కనబడిన దైవము అతనిని అధికారినిగానో విమోచకునిగానో నియమించి పంపెను. నిరాకరించిన మోషే నియమించబడుట పొద యొద్ద మనం చూస్తూ ఉన్నాం. మోషే నిరాకరణ దేవుని నియమము. ఈ విషయాలు ఈవేళ మనం పరీక్షించి దేవుని వాక్యములో నుండి ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 3-4 అధ్యాయములు మీ ముందుంచుకుంటే ఇందులో ఉన్న అంశాలు ఈవేళ మనం విందాం, మనం విశుద్ధపరచుకుందాం, మనం ధ్యానము చేసుకుందాం, మనం పరీక్షించుకుందాం, మనం పరిశీలించుకుందాం. నిర్గమకాండం 3-4 అధ్యాయములు, పేజీ నెంబర్ 46 మీ ముందు తీసి రెడీగా పెట్టుకోండి. అందులో ఉన్న విషయాలే మనం ఈవేళ ప్రస్తావన చేసుకోబోతూ ఉన్నాం. సాకుట అంటే మీ అందరికీ తెలుసు, కాపాడుట, పెంచుట అని అర్థం అన్నమాట అండి. ఎవరైనా ధనవంతులు ఉన్నారనుకోండి, ఆ ధనవంతుల దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు మనం ఏమంటాం, నన్ను సాక్కోరాదా, నన్ను సాక్కోకూడదా అంటాం. సాక్కునుట అంటే పెంచుకొనుట, దత్తత తీసుకొనుట, లేకపోతే కాపాడుకొనుట. ఇది సాకు అనే మాట యొక్క ఒక అర్థం. సాకుట అంటే ఏంటి చెప్పండి? పెంచుకోవటం. ప్రధాన అంశము మోషే చూపిన సాకులు. సాకు అంటే నెపము, తప్పించుకొను మార్గము, విడిపించుకొను కారణము, అది కూడా సాకే. దేవుడు మోషేను ఏం చేయాలని చూస్తున్నాడు? సాకాలని చూస్తున్నాడు, కాపాడాలని చూస్తున్నాడు, పెంచుకోవాలని చూస్తున్నాడు, తన పనికి నియమించుకోవాలని చూస్తున్నాడు. ఎవరు? దేవుడు మోషేను. కానీ మోషే ప్రవక్త ఏం చేస్తూ ఉన్నాడు? సాకులు చెప్తూ ఉన్నాడు అన్నమాట అండి. చెప్పండి, ఏం చెప్తున్నాడు చెప్పండి? సాకులు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మోషే ప్రవక్త మిద్యాను అను అరణ్యములో ఏం చేస్తూ ఉన్నాడు అనగా, తన మామ అంటే పిల్లనిచ్చిన మామ మందలు కాస్తూ ఉన్నాడు అన్నమాట అండి. పిల్లరా, మోషే కాలం 3 భాగాలు. మొదటి 40 ఏండ్లు మోషే అంతఃపుర వాసం. రెండవ 40 సంవత్సరములు
మోషే అరణ్యవాసం 40 సంవత్సరములు మోషే దైవ సహవాసం లేక మోషే నాయకత్వం, మోషే నాయకునిగా తన ప్రజలను నడిపించే అధికారి యొక్క సహవాసం మనం చూస్తూ ఉన్నాం. అధికార వాసం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషే 40 ఏండ్లు ఎక్కడున్నాడంటండి? ఫరో ఆస్థానంలో ఉన్నాడు. విమోచకుడు అయ్యున్న మోషే. గమ్మర్తి మీరు చూస్తే దేవుని వాక్యములో దేవుడు ఒక్కొక్కరిని ఎలాగూ వాడుకుంటారో ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట అండి. దేవుడు తన జనాంగాన్ని రక్షించుటకు, దేవుడు తన బిడ్డలైన వారికి మేలు చేయుటకు మంద కాపరి అయ్యున్న యోసేపును మెల్లమెల్లగా ఫరో ఆస్థానానికి ఎక్కించాడు. ఇది ఒక విడ్డూరం. ఇంకోసారి చెప్తున్నా, యోసేపు అను యవనస్తుని దేవుడు ఏం చేశాడు? కాపరిగా ఉన్న యోసేపును మెట్టు ఎక్కించి ఫరో ఆస్థానానికి చేర్చాడు. మోషే విషయంలో ఫరో ఆస్థానంలో ఉన్న మోషేను మెల్లగా దింపి కాపరిగా చేశాడు. దేవుని కార్యాలు అగమ్యం, అగోచరం. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి కాపరులను రాజులుగా చేస్తారు. తన ఇష్టం నెరవేర్చడానికి రాజుల్ని కాపరులుగా చేస్తారు. చూడండి, వీరిద్దరి జీవితాలు పక్కన పెట్టుకుంటే మరి హవాయి స్వాయి లాగా కింద నుండి ఉస్సుమని పైకి లేస్తున్న వాడు యోసేపు. హవాయి స్వాయి కాలిపోయిన తర్వాత ఎలాగూ అది తుస్సుమని కింద పడుతుందో అలాగూ పైనుండి కింద పడ్డవాడు మోషే. కింద పడ్డ మోషేని దేవుడు వదిలిపెట్టలా. మళ్ళా మోషేని ఏం చేస్తూ ఉన్నాడు? మరలా దేవుడు పైకి లేపుతూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని చిత్తంలో ఉంటే మనము కిందకి దిగినా, మనం పైకి ఎదిగినా దేవుడు మరలను ఏం చేయడు? విడిచిపెట్టరు. గమనించండి, ఫరో ఆస్థానములో మోషేకు తోడయ్యున్న దేవుడు మిద్యాన్ అరణ్యములో కూడా మోషేకు తోడయ్యున్నాడు. యోసేపునకు అన్నల కాపరుల మధ్య తోడై ఉన్న దేవుడు ఎక్కడ కూడా తోడై ఉన్నాడండి? ఎక్కడ కూడా తోడై ఉన్నాడు? దేవుని బిడ్డలారా, హోరేబు అంటే వ్యర్థ ప్రదేశము. హోరేబు అంటే నిర్జన ప్రదేశము. గమనించండి, హోరేబు అంటే ఏ ప్రదేశం అండి? వ్యర్థమైన నిర్జన ప్రదేశం. మీరు కూర్చున్న ఈ ప్రదేశం కూడా వ్యర్థమైన ప్రదేశమే, నిర్జనమైన ప్రదేశమే. ఒకానొకప్పుడు ఇవన్నీ కంది చేలు. మరి ధ్యాన మందిరం ఉన్న చోట చిన్న పాక ఉండేది. మేము పందెం కాసుకునే వాళ్ళం. అక్కడి నుంచి అక్కడ కార్లు పెట్టిన చోట ఒక బావి ఉంటుంది, పందెం కాసుకునే వాళ్ళం. అక్కడి నుండి కంది చేనులో నుండి బావి దగ్గర ఒక కందికాయ కోసుకొస్తే 10 రూపాయలు పందెం అని పందెం కాసుకునే వాళ్ళం అన్నమాట. ఎందుకంటే భయం, అక్కడి నుండి ఇక్కడికి రావటం భయం. ఎందుకంటే ఇదంతా కంది చేను, ఇదంతా మీరు అంటూ ఉంటారు కదా తోట అని, ఇదంతా తోట, నిర్జన తోట. కానీ దేవుడు ఇక్కడ ఉన్నందువలన తోట ఏమైంది? బాగా చెప్పాడు మహాతల్లి, కోట అయిందన్నమాట. కాబట్టి దేవుడు తోటలో ఉంటే తోట ఏమైపోద్ది? కోట అయిపోద్ది అన్నమాట అండి. ఆశ్చర్యం. పిల్లరా, హోరేబు అంటే వ్యర్థమైన భూభాగం. ఈ వ్యర్థమైన భూభాగములో మోషే అను ఈ బైరాగి నాకేముందిలే, ఈయన ఎవడంటే ఇల్లరికానికి వెళ్ళిన అల్లుడు. ఎవరు చెప్పండి? ఈయన ఇల్లరికానికి వెళ్ళిన అల్లుడు. అయిలారా, మీలో ఎవడైనా ఇల్లరికం చేసి అల్లుళ్ళు ఉంటే ఒకసారి చెయ్యొద్దండి. ఉన్నా కానీ ఎవరు చెయ్యొద్దట్లా. గమనించండి. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతున్నా, అమ్మలారా, మీకు ఎవరికైనా ఇల్లరికం చేసి అల్లుళ్ళు ఉంటే చెయ్యొద్దండి ఒకసారి.
అయ్యో ఒక్కరు కూడా లేరా, కనీసం ఒక్కరికన్నా ఉండరు అనుకుంటున్నానే, ఎవరు లేరా, ఉంటే మీకు దండేస్తా. అయ్యో. కాబట్టి ఎల్లరీకం చేయటం అనేది పురుషులకు తగ్గింపా హెచ్చింపా? అవసరమైతే పకోడీలను నమ్ముకుంటాను, కానీ ఎల్లరీకానికి వెళ్ళి నేను పేకాట ఆడను అనుకుంటారు. గమనించండి. కాబట్టి ఎల్లరీకానికి వెళ్ళటం అంటే ఒక పురుషునికి ఏం చెప్పండి, నామోషి. మోషేకు పరమనామోషి. ఏంటి పరమనామోషి అంటే, ఎక్కడున్నాడు మోషే? ఫరో ఆస్థానంలో అంగరంగ వైభవంగా జీవించేవాడు. అమాంతంగా తన స్వశక్తి చేత యూదులైన వారిని ఐగుప్తు నుండి విడిపించాలని తలంచి తానే చేయి చేసుకొని ఏమైపోయాడు, పారిపోయాడు అన్నమాట అండి. గమనించండి. మోషే తన స్వశక్తి చేత ఇశ్రాయేలీయులైన వారిని విడిపిస్తే దేవునికి మహిమ ఉంటుందా? చెప్పాలా? ఉంటుందా? ఉండదు. కాబట్టి మోషే ఇశ్రాయేలుని విడిపించాలా, దేవుడు ఇశ్రాయేలు వారిని విడిపించాలా? చెప్పండి వస్తాడు గట్టిగా. కాబట్టి ఇక్కడ మోషే 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీకు వాక్యం నుండి చూపిస్తాను నేను చెప్పటం కంటే. 2:14 నిర్గమకాండం. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా. చూడండి, ఐగుప్తు దేశంలో ఇద్దరు కొట్టుకుంటున్నారంట అండి. సాధారణంగా రోడ్డు మీద ఎవరన్నా కొట్టుకుంటుంటే మనం ఏం చేస్తాం? రై ఏందిరా, బుద్ధి లేదు, జ్ఞానం లేదురా, పోండి అని తరుముతాం. అట్లాగే మోషే కూడా ఏం చేశాడంటే, ఇద్దరు కొట్టుకుంటుంటే ఏదో తగాద వచ్చింది. ఆ తగాద జోలు మనకెందుకు? కానీ మోషే మటుకు ఏం చేస్తానికి వెళ్ళాడు? తగాద తీర్చడానికి వెళ్ళాడు. అమ్మ చదువు అమ్మ. మా మీద నిన్ను అధికారిని గాను. గమనించండి, మోషే అప్పుడు అధికారి, తీర్పరిని గాను. మోషేతో అంటున్నారు కొట్టుకునేవాళ్ళు, రే మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నియమించినవాడు ఎవడు? ఉదాహరణకి వాలంటీర్. అమ్మక జరుగమ్మ, ఎవరు పెట్టింది ఇక్కడ? నన్ను అంటావా? నన్ను లేవమంటావా? ఎవరు చెప్పింది? కిరణబాబు చెప్తాం పో అంటారు. చూసారా దేవుని పెట్టారా? అట్టగా అంటున్నారు వీళ్ళు కూడా. మీలాంటి వాళ్ళు గడుసోళ్ళు ఏమంటున్నారు? ఐగుప్తీయుని చంపినట్టుగా నన్ను చంపాలని అనుకొనుచున్నావా అని. గమనించండి, పిల్లంట పాలు తాగుతా ఏం చేస్తుందంట? కళ్ళు మూసుకొని తాగుద్దంట, ఎవరు చూడలేదని. ఈలోకి ఈ అమ్మ ఏం చేస్తుందంట? ఏ పిల్లి నీకు ఎంత షోకే, అదేంటి తపేలాలో మూతి పెడతావే నీ సంపదగా అని చెప్పి ఉన్న పప్పు గుత్తో లేకపోతే ఏ గంట విసిరేస్తుంది, దాన్ని అడుగు తగులుతుంది, క్యావమని పరుగు పెట్టుంది. కాబట్టి కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఎవరు చూడలేదని అనుకుంటే కుదరదు. ఆ ముందు రోజు ఏం చేశాడంట? ఐగుప్తీయుడిని ఒక దెబ్బ కొట్టేటప్పటికి పడిపోయాడంట, పాతి పెట్టేశాడంట గప్చిప్ సంబారి బుడ్డి. 2వ రోజు చూసేటప్పటికి అర్థమైపోయింది, ఊరే బాబు ఐగుప్తీని చంపిన సంగతి అందరికీ తెలిసిపోయింది. ఇక ఫరోకి తెలిస్తే మటాష్ అని చెప్పి మోషే ఏమైపోయాడు? పరాడ్. గమనించండి, ఎవరిని విడిపిద్దాం అనుకున్నాడు? మోషే తన జనాంగాన్ని విడిపిద్దాం అనుకున్నాడు. ఎవరి శక్తిని బట్టి విడిపిద్దాం అనుకున్నాడు? తన శక్తిని బట్టి విడిపిద్దాం అనుకున్నాడు. కానీ సాధ్యమా? అందుకే దేవుడు రాస్తారు, సొంత శక్తితోనో యేసు స్వంత శక్తితోనో యేసు స్వామి చేరలేను. నేనంత నడచిన ప్రభుని కలిసికొని చింత చేరలేను.